నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను గచ్చిబౌలిలోని ISTTM బిజినెస్ స్కూల్ దగ్గర ఉన్నాను. ఇండియాలోనే ద బెస్ట్ బిజినెస్ స్కూల్ ఏంటంటే అందరూ చాలా మటుకు చెప్తున్నమాట ISTTM బిజినెస్ స్కూల్. ఇక్కడ జాయిన్ అయితే ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తారు. సో ఇక్కడ ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి తెలుసుకుందాం పదండి. సరే, క్యాంపస్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ISTTM బిజినెస్ స్కూల్ డైరెక్టర్ రాజేష్ గారు ఇక్కడ ఉన్నారు. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా మీ ISTTM బిజినెస్ స్కూల్ గురించి. ఎక్కడ విన్నా అంటే ఫ్యాకల్టీ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, మిగతా యాక్టివిటీస్ ఉంటాయని కూడా చాలా చోట్ల విన్నాను. సో తెలుసుకుందామని వచ్చాను. సార్, క్యాంపస్ చూపిస్తారా? ప్లీజ్ అండి, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. రాజేష్ గారు, మొత్తం 5 floors బిల్డింగ్ కదా ఇది క్యాంపస్ మొత్తం? అవునండి, టోటల్ 5 floors అండి. కంప్లీట్ ఎక్స్క్లూజివ్ గా ఇది బిజినెస్ స్కూల్ అండి. కంప్లీట్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్ని ఈ బిల్డింగ్ లోనే ఉంటాయి. ఇక్కడ BBA, BCA, BCom తప్ప వేరే ఏ ప్రోగ్రామ్స్ రన్ చేయము. సో టోటల్ 5 floors లో మనకి ఇక్కడ 12 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో అన్ని క్లాస్ రూమ్స్ డీసెంట్ సైజ్, కంప్లీట్ బిల్డింగ్ అంతా సెంట్రలైజ్డ్ AC క్యాంపస్, కంప్లీట్ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. అంటే స్టూడెంట్కి ఇప్పుడు BCA కోర్సెస్, BBA కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ పరంగా ఎలాంటి ఇష్యూస్ రావద్దని చెప్పి వీళ్ళకి స్టూడెంట్స్కి ఏమేమి కావాలో ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ కాలేజ్ అండి. అంటే ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? చాలా మంది నాకు చెప్తున్న మాట ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్, మిగతా యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు. సో అందుకే స్వయంగా వచ్చాను, ఏమున్నాయి చూద్దామని. ఎన్ని క్లాస్ రూమ్స్ మొత్తం ఇక్కడ? టోటల్ 12 క్లాస్ రూమ్స్ అండి. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్ చూస్తే కూడా కంప్లీట్ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్తో, స్క్రీన్స్ చూసినా సరే కంప్లీట్ డిజిటల్ ఇంటరాక్టివ్ స్క్రీన్స్తో, రైట్. సో కంప్లీట్ సెంట్రలైజ్డ్ AC. అంటే స్టూడెంట్స్కి కూడా మంచి కంఫర్ట్ ఉండాలి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు. ఇప్పుడు బయట ఉన్న ఈ సమ్మర్కి వాళ్ళకు కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్ పెట్టి వాళ్ళకి క్లాస్ రూమ్లో ఎంతవరకు ఉండగలుగుతారో, క్లాస్ రూమ్లో ఎంత డ్యూరేషన్ ఉంటారో క్లాస్ రూమ్లో ఉంటారు. ఒకసారి క్లాసెస్ అయిపోగానే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది. సో పిల్లలు ఇష్టం అనమాట, స్పోర్ట్స్ ఉండేవాళ్ళు స్పోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మా దగ్గర ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీద ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి T20 వరల్డ్ కప్ నడుస్తుంది, అలానే రెగ్యులర్గా మనకి డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఇది ఇంటికి వెళ్ళి చూడొద్దు, బయటికి వెళ్ళి ఎక్కడ టైం స్పెండ్ చేయొద్దని కాలేజ్లోనే మేము స్క్రీన్స్ ఏర్పాటు చేసి, అంటే అందరూ ఒక దగ్గర మేనేజ్మెంట్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ ఒక దగ్గర కూర్చొని, అంటే ఇక్కడికి వచ్చాక, ఈ కాలేజ్కి వచ్చాక, ISTTMకి వచ్చాక ఇంకా వేరే ఏం గుర్తుకు రావద్దు. ఒకవేళ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, క్రికెట్ మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం అది కూడా ఏర్పరుస్తున్నారు. మాక్సిమం టైం స్టూడెంట్స్ కాలేజ్లోనే స్పెండ్ చేయాలి. అంటే కాలేజ్లో ఉన్నారు కదా, చదువుతూనే స్పెండ్ చేయాలని కాదు. కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయొచ్చు, కాలేజ్లో ఉండే ఫెసిలిటీస్ని వేటినైనా యూస్ చేసుకోవచ్చు. టిపికల్గా డిగ్రీ కాలేజ్ అనగానే 9:30 to 1:30, 9:30 to 2:30 ఇక వెళ్ళిపోవాలని ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఈవినింగ్ 5, 5:30, 6 వరకు స్పెండ్ చేస్తారు. ఏదైనా మ్యాచెస్ ఉన్నప్పుడు నైట్ 9 వరకు కూడా ఉంటారు. అలా ఉన్నప్పుడు మేము స్టూడెంట్స్కి అమ్మాయిలు ఉన్న అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడము. ISTTM బిజినెస్ స్కూల్లో స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటాయి. నాతో పాటు ఉన్నారు రాజేష్ గారు. రాజేష్ గారు, అంతేనా? ఏమేమి స్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ చూపిస్తారా? ఇప్పుడు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లాసెస్ పెట్టేయడం, క్లాసెస్ అయిపోగానే స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోవడము, అంటే ఎంగేజ్ చేయలేకపోతున్నారు. సో మాదేంటంటే ఇక్కడ స్టూడెంట్ ఎంతసేపు కాలేజ్లో ఉంటే వాళ్ళ కాలేజ్ అంత అలవాటు అవుతుంది. సో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క యాక్టివిటీ కాలేజ్లోనే ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళడానికి ఆలోచించరు. సో క్లాసెస్ ఒకసారి అయిపోగానే స్టూడెంట్స్కి స్పోర్ట్స్ ఏరియా ఓపెన్ చేస్తాం. రాజేష్ గారు, అంటే ఇలాంటి క్లాస్ రూమ్ ఈ 5 floors లో 12 ఉన్నాయా? టోటల్ 12 క్లాస్ రూమ్స్. టోటల్ 12. స్ట్రెంత్ ఎలా ఉంటుంది? స్ట్రెంత్ మనకి యూనివర్సిటీ నుంచి పర్ బ్యాచ్ 290 స్టూడెంట్స్ ఉంటారండి. సో యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారం క్లాస్ రూమ్ సైజ్ కూడా మీరు క్లాస్ చూస్తే కూడా పెద్దగా ఉంది క్లాస్ రూమ్. దీంట్లో యాక్చువల్గా నేను 60 మెంబర్స్ని కూడా అకామిడేట్ చేయొచ్చు. అవును, కానీ 1-to-1 ఫోకస్ ఉండాలా, ఫ్యాకల్టీకి స్టూడెంట్తో ఇంటరాక్షన్ ఉండాలని 40 లిమిట్. ఈ క్లాస్ రూమ్లో నేను 50 మెంబర్స్ కూర్చోపెట్టొచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ 32 చైర్స్ మాత్రమే ఉంటాయి. సో అంటే ఆ లిమిటెడ్ అవకాశం ఉన్నా కూడా
సో స్టూడెంట్స్ 1+1 ఉండాలి, ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉండాలి కాబట్టి మీరు ఎక్కువ అడ్మిషన్స్ కూడా తీసుకోవట్లేదు. లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటుంది. క్లాస్ రూమ్లో కూడా వెరీ లిమిటెడ్ స్ట్రెంగ్త్నే కూర్చోబెడతాం. సో దట్ ఫ్యాకల్టీకి 1-to-1 ఫోకస్ ఉంటుంది. స్టూడెంట్ కూడా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలన్నా మా దగ్గర క్లాస్ రూమ్ డిజైన్ ఎట్లా చేసామంటే 1 hour సెషన్లో 45 minutes క్లాస్ ఉంటుంది, మిగతా 15 minutes స్టూడెంట్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఈ రోజు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే సెషన్లో అది ఈ రోజు క్లియర్ అయిపోవాలి, అది మళ్ళీ రేపు అడుగుదాము, నెక్స్ట్ వీక్ అడుగుదాము అంటే అది అంతే పైలప్ అయిపోతుంది. అంటే ప్రతి సబ్జెక్టుకు ఒక 1 hour పీరియడ్లో 45 minutes దానికి సంబంధించి సబ్జెక్ట్ గురించి చెప్తే మిగతా 15 minutes స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం, డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్ చేస్తాము. మిగతా 15 minutes ఆ రోజు పర్టికులర్గా ఏ సెషన్ అవుతుందో దాన్ని ప్రాక్టికల్గా, డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాక్టికల్గా ఏదన్నా ఒక కేస్ స్టడీ చూపిస్తాం. సో ఈ రోజు చదివిన సెషన్కి ఈ కేస్ స్టడీ రిలేట్ అవుతుంది అని. సో 15 minutes ఆ కేస్ స్టడీ చూసినాక స్టూడెంట్స్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక కానీ వాళ్ళు లైబ్రరీలోకి వచ్చినప్పుడు దాని గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మీకు కాలేజ్లో? సో క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయండి, కంప్లీట్గా లేటెస్ట్ ఎక్విప్మెంట్ క్లాస్ రూమ్స్, ఇలా చెప్పినట్టు కంప్లీట్ ఎయిర్ కండిషన్ అండ్ డిజిటల్ స్క్రీన్స్తో 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది స్టూడెంట్స్కి. సో అంటే డిజిటల్ స్క్రీన్స్ అని మెయిన్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతకుముందు ప్రొజెక్టర్స్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది కాబట్టి కంప్లీట్గా ఎప్పటికప్పుడు కాలేజ్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. 2009లో మీరు స్టార్ట్ చేశారు కదా ISTTM. అవునండి. అప్పటికి ఇప్పటికి అంటే విద్యా విధానంలో ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి? 9లో టు బి వెరీ ఫ్రాంక్, 9లో మనం అంటే రోజు మనం చేతిలో పట్టుకునే ఫోనే చెప్తుంది 9లో ఎలా ఉంది, 24లో ఎలా ఉందని. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సో మనం కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు కాలేజ్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఒకసారి పెట్టేసేమో బ్రాండ్ వచ్చేసింది అన్నట్టు కాకుండా మాకు కూడా ఇది ఎవ్రీడే లర్నింగ్ ప్రాసెస్. మార్నింగ్ లేవగానే కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది, అది మేము స్టూడెంట్కి చెప్పాలి అంటే మేము రెడీ అయ్యి ఉండాలి ఫస్ట్. సో ఎప్పటికప్పుడు మాకు ఇది ఒక లర్నింగ్ ప్రాసెస్, ఎప్పటికప్పుడు మేము కూడా అప్డేట్ అవుతూ ఉంటాం. రాజేష్ గారు 15 years 2009లో స్టార్ట్ చేశారు, 2024. సో ఈ 15 yearsలో ఎలాంటి చేంజెస్ మీరు చూశారు? స్టూడెంట్స్ విషయంలో ఎలాంటి డిఫరెన్సెస్ మీకు కనిపిస్తున్నాయి? 15 years అంటే ఇట్స్ మోర్ దెన్ ఎ డికేడ్ అండి. 15 years ముందు అంటే 2009 నుంచి చూసుకుంటూ వస్తే లాట్ ఆఫ్ డెవలప్మెంట్, లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ టెక్నాలజీ వైజ్ కావచ్చు, బిజినెసెస్ వైజ్ కావచ్చు, చాలా చేంజెస్ జరిగినాయి. సో మాకు కూడా ఏంటంటే ఎవ్రీడే లర్నింగ్ ప్రాసెస్, ప్రతిరోజు మేము నేర్చుకోవాలా, మేము నేర్చుకొని మళ్ళీ పిల్లలకి నేర్పించాలి. ఎప్పటికప్పుడు పిల్లలు అప్డేట్ అవ్వాలంటే ముందు మేనేజ్మెంట్ అప్డేట్ అవ్వాలి, అప్పుడే స్టూడెంట్స్కి మేము ప్రాపర్గా ట్రైన్ చేయగలుగుతాము. సో ప్రతి స్టూడెంట్ ఒకేలా ఉండడు కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు జాయిన్ అయ్యే ముందే వాళ్ళని అసెస్ చేసి ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నారో చూసి దాన్ని బట్టి మేము టైలర్ మేడ్ ట్రైనింగ్ అనేది ఇస్తాము స్టూడెంట్స్కి. ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళకి ఏది ఇష్టం అయితే దాంట్లో వాళ్ళని రాణించేటట్టు చేస్తారు, అంతేనా? సో అన్ని క్లాస్ రూమ్స్ మనం చూసాము. నెక్స్ట్ ఏంటి, స్పోర్ట్స్ ప్లేస్ చూపిస్తాను. ఫెంటాస్టిక్ ప్లేస్, అది కూడా ఒకసారి తప్పకుండా. ఆల్రెడీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ లోపల మంచిగా. సో ప్రతిరోజు ఉంటుంది, ఇది ఎవ్రీడే యాక్టివిటీ అండి. అంటే ఒక టైం అయిపోగానే స్టూడెంట్స్ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి, కాలేజ్ క్లోజ్ చేస్తాము అలా ఉండదు. స్టూడెంట్ ఈవినింగ్ 9 వరకు ఉండే యాక్టివిటీస్ లో ఉంటా అంటే కూడా 9 వరకు క్యాంపస్ ఓపెన్ చేసి పెడతాం. ఓకే, టైం లిమిట్ ఏం లేదు, ఈ టైం నుండి ఈ టైం వరకే కాలేజ్ అట్లా ఏం లేదు. ఎక్స్క్లూజివ్ క్యాంపస్ అంతా స్టూడెంట్స్ కోసమే ఉంది. ఇక స్టూడెంట్స్ కోసం ఉన్న క్యాంపస్ టైం లిమిట్ అంటూ ఏమీ ఉండదు. స్టూడెంట్స్ ఎప్పటి వరకు ఉంటారన్నా సరే అప్పటి వరకు మేము క్యాంపస్ ఓపెన్ చేసి పెడతాం. మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎంగేజ్ చేయాలి, కాలేజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చూడాలి అనే దాంట్లో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కటి ఉంది, అంటే క్యాంటీన్ కానీ, క్యాఫెటేరియా ఉంది, స్పోర్ట్స్ ఏరియా సపరేట్గా ఉంది, ల్యాబ్స్ అండ్ లైబ్రరీ, ఇవన్నీ అన్ని దేనికి దానికి సపరేట్గా ఉంటాయండి. ఓకే, అసలు ఇక్కడికి స్టూడెంట్ వచ్చిందంటే ఏమాత్రం నిరుత్సాహపడి ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్కటి కాలేజ్లోనే అరేంజ్ చేశారు మొత్తానికి. మీరు చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్లో, బిజినెస్ స్కూల్స్లో అటెండెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ కాలేజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో అటెండెన్స్ టర్న్అప్ రేషియో ఎక్కువ ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి యాక్టివిటీ క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ ఎవ్రీడే కాలేజ్ రావడానికి ట్రై చేస్తాడు. అన్లెస్ ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ ఇలాంటివి ఉంటే తప్ప కాలేజ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మీ స్టూడెంట్స్ చాలా మందితో మాట్లాడాను, అంటే స్టడీ ఒకటే కాదు, స్పోర్ట్స్ మిగతా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళామన్నా సరదాగా తీసుకెళ్తారు. ప్రతి ఒక్కటి మీతో ఫ్రీగా షేర్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చారట. ఫ్యాకల్టీ కూడా ఒకటే చెప్తారండి,
స్టూడెంట్కి ఏదన్నా మీరు చెప్పే కంటే ముందు ఫస్ట్ స్టూడెంట్ ప్లేస్లో మీరుండి ఆలోచించండి. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారా లేరా, ఎంతవరకు వాళ్ళు ఏం అడుగుతున్నారు, మన వల్ల అయినంత మ్యాక్సిమం వాళ్ళకి మనం ఇచ్చేలానే చూడాలి. సో అంటే కాలేజ్ అనేది సెకండ్ హోమ్ లాగా ఉండాలి. అంటే ఇల్లు తర్వాత ఇల్లు లాగా ఉండాలి తప్ప ఇక్కడికి రావాలంటే భయపడడం కానీ అలాంటిది ఎప్పుడు స్టూడెంట్ పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ఓపెన్గా ఉంటేనే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడగలుగుతారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా కావాలని అడగలుగుతారు. మనం ఒక బౌండరీ తీసుకొని ఇలానే ఉంటాము, మీరు అక్కడే ఉండాలి అంటే మాత్రం అది ISTTMలో ఆ కల్చర్ అనేది మేము ఎప్పుడు దాన్ని ఫాలో అవ్వలేదు. అలాంటి కల్చర్ అడాప్ట్ చేయొద్దని కూడా చెప్తాము. రాజేష్ గారు లైబ్రరీనా? లైబ్రరీ అండి, ఇట్స్ స్మాల్ డిజిటల్ లైబ్రరీ. స్టూడెంట్స్కి క్విక్గా రిఫరెన్స్ ఉండడానికి ఇట్స్ హైలీ ఎక్విప్డ్ లైబ్రరీ అనమాట. కంప్లీట్గా వీ హ్యావ్ వెరీ గుడ్ లైసెన్సెస్ అనమాట. సో స్టూడెంట్స్కి ఎప్పుడు కావాలన్నా సరే ఇది క్విక్ రిఫరెన్స్ కోసం చిన్న లైబ్రరీ. సో వీ హ్యావ్ అనదర్ లైబ్రరీ ఇన్ 5th floor వేర్ బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ సిట్ అండ్ గో త్రూ ది టెక్స్ట్. ఇక్కడ కొంతమంది కూర్చోవడానికి ఉంటుంది, ఇంకెక్కువ మంది స్టూడెంట్స్ కూర్చోవాలంటే 5th floor లో ఇంకో లైబ్రరీ. ఓపెన్ లైబ్రరీ అంటే వేరే కాలేజెస్ లో అంటే వేరే దగ్గర ఉన్నట్టు ఒక క్లోజ్ లైబ్రరీ అలా ఉండకుండా ఆ కూర్చునే కొద్దిసేపు కూడా స్టూడెంట్స్ ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఓపెన్ లైబ్రరీ విత్ ఆల్ గ్రీనరీతో లైక్ యూనో ఒక డిఫరెంట్ సెటప్ లేండి. ఇట్స్ కైండ్ ఆఫ్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అన్నమాట. లైబ్రరీ ఉంది, స్పోర్ట్స్ ఏరియా ఉంది, అండ్ కెఫెటేరియా ఉంది, అండ్ వి హావ్ కంప్యూటర్ ల్యాబ్ ఆల్సో. కంప్యూటర్ ల్యాబ్. సో ఇక్కడ క్యాంపస్ లో 2 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయండి. ఒక కంప్యూటర్ ల్యాబ్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర, ఇక్కడ మన కంప్లీట్ ఈ ఫ్లోర్ అంతా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న కంప్యూటర్ ల్యాబ్ ఏంటంటే ఫ్యాకల్టీ ఇక్కడే ఉంటారు కాబట్టి క్విక్ రిఫరెన్స్ కోసం ఇలాగ ఏదైతే లైబ్రరీ ఉందో అలానే క్విక్ రిఫరెన్స్ కోసం ఈ కంప్యూటర్ ల్యాబ్ యూజ్ చేస్తాం ఇమీడియట్గా. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ బిగ్ కంప్యూటర్ ల్యాబ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి 2 ఉన్నాయి, లైబ్రరీ 2 ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ 2 ఉన్నాయి. సో ఒకటేమో క్విక్ రిఫరెన్స్ కోసం, ఒకటేమో రెగ్యులర్ గా యూజ్ చేయడానికి. ప్రతి ఒక్కటి ఒకసారి స్టూడెంట్ లోపలికి కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడంటే ఇంకా వేరే ఏం అవసరం లేదు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడే సమకూర్చారు మొత్తానికి. ఎట్లయితే మాల్స్ వన్ స్టాప్ షాప్ అని ప్రమోట్ చేస్తున్నారు, దిస్ ఇస్ వన్ స్టాప్ కాలేజ్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఎవ్రీథింగ్ ఒక ప్యాకేజ్ లాగా స్టూడెంట్ కి టైలర్ మేడ్. ఇట్స్ నాట్ లైక్ ఓవరాల్ గా 100 మెంబర్స్ ఒకటే ఇస్తామని కాకుండా టైలర్ మేడ్ ప్రతి స్టూడెంట్ కి ఇలాగ నేను చెప్పినట్టు వాడికి ఉండే స్ట్రెంగ్స్ వీక్నెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాము ఏంటి అని చెప్పేసి 1-to-1 ఇండివిజువల్గా మాట్లాడి చూస్తే కూడా కౌన్సిలింగ్ రూమ్స్ కానీ ఫ్యాకల్టీ రూమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ వచ్చినప్పుడు మాట్లాడాలన్నా కూర్చొని మాట్లాడుకోవాలన్నా సరే కొంచెం కార్పొరేట్ స్టైల్లోనే ఉంటుంది. లైక్ నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్ వస్తుంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, AC ఉంది, ఫీ కూడా ఎక్కువగా ఉంటుందా? లేదండి, కంపారిటివ్లీ హైదరాబాద్లో అందులో మీరు గచ్చిబౌలిలో పెట్టారు, ఇది చాలా కాస్ట్లీ ఏరియా కూడా, అది కూడా నాకు చిన్న డౌట్. గచ్చిబౌలిలో పెట్టాను కదా అని చెప్పేసి స్టూడెంట్ మీద నేను ఆ బర్డెన్ పెట్టలేనండి. కంపేర్ చేస్తే మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ జోన్లో ISTTM ఫీజు అనేది చాలా తక్కువ. అండ్ ఫీతో పాటు మెరిట్ స్టూడెంట్స్ లైక్ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కానీ 10th క్లాస్లో మెరిట్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెరీ అఫోర్డబుల్ ఫీ అండి. మన దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అందరూ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఇలానే ఉంటారు. సో ఇట్స్ వెరీ అఫోర్డబుల్. సో అందరి స్టూడెంట్ని వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఫీ డిజైన్ చేశారు, అంతేనా? ఓకే, మీ ఫ్యాకల్టీ కూడా అక్కడ ఉన్నట్టున్నారు. ఫ్యాకల్టీ సో ఫ్యాకల్టీ అండి, ఓకే, మమత గారు, ప్రత్యూష, విశాఖ, తులసి అండ్ అఖిల గారు. ఓకే, నమస్తే అండి అందరికీ. సో కంప్లీట్గా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ డే ఇన్ డే యాక్టివిటీస్ కంప్లీట్గా హ్యాండిల్ చేసేది లైక్ ఇక్కడ బంచ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అగైన్ వీ హ్యావ్ అదర్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ ద క్యాబిన్. మీ స్టూడెంట్స్ మాత్రం చాలా హ్యాపీగా చెప్తున్నారు ఫ్యాకల్టీ గురించి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారని. సో వీళ్ళు అన్నమాట మెయిన్ పిల్లర్స్. నేను ఇంటరాక్ట్ అయ్యేది స్టూడెంట్స్ తోటి అంటే కొంచెం తక్కువే ఉంటుంది, బట్ అదర్వైజ్ స్టూడెంట్స్ తోటి ఎప్పుడు కనెక్టెడ్ గా ఉండేది ఫ్యాకల్టీ. మా మార్కెటింగ్ HOD అండి అండ్ IT HOD నమస్తే రాజేష్ అండ్ మహేష్. నమస్తే.
ఎక్కువగా స్టూడెంట్స్ తోటి ఎప్పుడు కలిసి ఉండడం కానీ ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వడం కానీ జనరల్గా ఫ్యాకల్టీ చూస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఒక స్టూడెంట్కి ఏం కావాలో అంతకు మించి మీరు ఆలోచించి ప్రతి ఒక్కటి లైబ్రరీస్ కానీ, స్పోర్ట్స్ ఏరియా కానీ, క్యాంటీన్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి బాగా ఆలోచించి ల్యాబ్స్ కానీ బాగా సమకూర్చారు అన్నిటికీ. సో ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కదా, అంటే ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి మీ దగ్గర జాయిన్ అవ్వాలి అంటే? కోర్సెస్ అయితే BBA, BCA, BCom కంప్యూటర్స్ అండ్ BCom బిజినెస్ అనలిటిక్స్ ఆఫర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన ఏ స్టూడెంట్ అన్న ఎలిజిబుల్ అండి. పర్సంటేజ్ మాత్రం మినిమం పర్సంటేజ్ ఉంటుంది. ఒకసారి క్యాంపస్కి వచ్చి మా కౌన్సిలర్ని కలిస్తే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. ఇంటర్వ్యూ చేసుకున్నాక దే కెన్ గో ఫర్ అడ్మిషన్స్. ISTTM బిజినెస్ స్కూల్లో జాయిన్ అవుతేనే ఖచ్చితంగా ప్లేస్మెంట్ 100% గ్యారంటీ అని విన్నాను, నిజమేనా? ఇక్కడ జాయిన్ అవుతే స్టూడెంట్కి ప్లేస్మెంట్ వచ్చేంత వరకు మాతోనే ఉంటుంది. ఓకే, అది 3 years అయినా ఎంత టైం తీసుకున్నా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆఫర్ లెటర్తోనే బయటికి వెళ్ళాలి. ఓకే, మేము అలానే ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ని. ఒక స్టూడెంట్కి ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అన్ని రకాలుగా ఉన్నాయి. స్టూడెంట్కే కాదండి, ఇప్పుడు ఫ్యాకల్టీ ఉంటారు, Yeah. వాళ్ళకి కూడా మార్నింగ్ వస్తారు, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి, అవును, రైట్? సో సగం మంది ఫ్యాకల్టీ వెళ్ళి టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటారు స్టూడెంట్స్ తో కలిసి. స్టూడెంట్ ఫ్యాకల్టీ ఇద్దరు కలిసి క్యారమ్ ఆడినా, టీటీ ఆడినా ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే ఓపెన్ అప్ అవుతారు స్టూడెంట్స్ కూడా. ఫ్రెండ్లీగా ఉన్న ఫ్యాకల్టీ కాబట్టి మనం కూడా ఏదైనా అప్రోచ్ అవ్వచ్చు. ఆ బౌండరీస్ అనేది క్రియేట్ చేయొద్దు స్టూడెంట్ కి ఫ్యాకల్టీకి మధ్యలో. సో ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉంటేనే 3 years తర్వాత స్టూడెంట్ కూడా సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, చాలా విషయాలు ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్నాను. అంటే విన్నాను ISTTM బిజినెస్ స్కూల్ అంటే ఇండియాలో ఒక మంచి పేరు ఉంది, సో అది మన హైదరాబాద్లో ఉంది, ఎలా ఉంది ఏంటి అని ఇక్కడికి వచ్చాను. చాలా విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ పిల్లల్ని మీరు ISTTM బిజినెస్ స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటే అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. జాయిన్ చేయించాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.